మనకి ప్రెజెంట్ ఇంగ్లాండ్ మీద 5th టెస్ట్ జరుగుతూ ఉంది కదా. మరి ఈ ఫిఫ్త్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో కనుక ఒకసారి చూసుకుంటే బెండకెడ్ క్యాచ్ ఎవరు పట్టారు? కేఎల్ రాహుల్ పట్టాడు కదా. మరి ఈ క్యాచ్తో విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఒక రికార్డును కూడా బ్రేక్ చేసి పక్కన పెట్టాడు. మరి ఆ రికార్డ్ ఏంది భయ్యా అంటే, మనకి ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డ మీద మరి విరాట్ కోహ్లీ ఏకంగా 25 క్యాచెస్ పెట్టాడు అనమాట. అయితే మరి బెండకెడ్ క్యాచ్తో ఈరోజు విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసేసి ఏకంగా 26 క్యాచెస్ అయితే పడటం జరిగింది ఇంగ్లాండ్ మీద. అయితే మరి ఈ లిస్ట్లో కనుక టాప్ 4 ప్లేస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్లో సునీల్ గవాస్కర్ కనిపిస్తూ ఉంటాడు. సో సునీల్ గవాస్కర్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మీద ఏకంగా 35 క్యాచెస్ బట్టి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి రాహుల్ ద్రావిడ్ కనిపిస్తాడు. సో రాహుల్ ద్రావిడ్ చూసుకుంటే ఏకంగా 30 క్యాచెస్ బట్టి సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి కేఎల్ రాహుల్ మొత్తం కూడా ఇప్పటివరకు 26 క్యాచెస్ పెట్టాడు. సో మరి దాని తర్వాత 4th ప్లేస్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ ఏకంగా 25 క్యాచెస్ బట్టి మరి 4th ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట.